चलिए कुछ इंपॉर्टेंट पोएम्स आपके लिए अपलोड कर देता हूं बाय हार्ट करने के लिए। सबसे पहले आपको ए जलजांता स्फीतिमी और एंडन मृगयति, ये दोनों पोएम्स आपके लिए काफी है। उसके बाद कभी कभी देगा, दूसरा देगा, तो यहाँ पर आपको दोनों चीजें एक ही साथ अपलोड कर देता हूं, भावम और पोएम। देखिए, जलजांता स्फीता कर्णिकम दिर्गिरा संगंभुल युन्नरेकुल चंदंबुना गृष्टुनिम दिर्गिरा गूर्చుండి వీక్షింపుచున్ శిలలుం బల్లవముల్ దుర్ణంబుల్ లతల్ చిక్కంబుల్ భూవులాకుల కంచంపులుగా భుజించి రచ్చటन गो पार्भकुल भुवरा। ये पोएम आपको लिखना है कंप्लीट, ठीक है। अगर ये देगा तो ठीक है, कभी कभी इसका भावम भी आपको दे सकता है। अगर भावम भी अगर आपको लिखना है तो इसका भावम भी आपको रीडर से लिखना पड़ेगा। देखिए उसका भावम यहाँ पर है। మధ్యలో దుద్ది ఉండు చుట్టురేకుల ఉండే తామర పూలాగా శ్రీకృష్ణుడు మధ్యలో కూర్చుండగా అతని చుట్టూ గోప బాలురు కూర్చున్నారు. వారి శ్రీకృష్ణుని చూస్తున్నారు. తమ తమ సద్దులను తినడానికి అక్కడ ఉన్న బండలను, చిగురాకులను, గడ్డిపోచులను, తీగలను, చిక్కములను, పువ్వులను, ఆకులను కంచాలుగా చేసుకొని చద్దులు తిన్నారు। ये इसका भावम है। कभी कभी क्या होगा, कभी भावम देगा, कभी कभी पोएम भी दे सकता है, इसलिए दोनों के लिए हम रेडी होना चाहिए। उसके बाद ये देखिए एक और पोएम। ఎండన్ మ్రగ్గితి రాంకటం బడితి రింకెలా విలంబింపంగా రెండో బాలకులారా చల్ది గూడు రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు ద్రావి ఇరువంద బచ్చికల్ మేయి చుందండంపై వివరించుండగా నమంద ప్రీతి భక్షింతమే। ఎండన్ మ్రగ్గితి, तो ये भी एक इंपॉर्टेंट पोएम है। देखिए इसका भावम यहाँ पर है। ఎండలో మాడిపోయారు, ఆకలితో ఉన్నారు, మరి చద్ది తినడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక్కడకు రండి, ఇది చక్కని చోటు, మన లేగదూడలు ఈ పక్కని నీరు త్రాగి పచ్చిగడ్డి మేస్తూ గుంపుగా తిరుగుతూ ఉంటే మనం ఎంతో సంతోషంగా చద్ది తిందాం। तो ये दोनों